జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రపంచ దేశాల నడుమ దౌత్యపరంగా గుర్తించదగ్గ మార్పులు సంభవిస్తున్నాయి. ఒకప్పుడు బలమైన మిత్ర దేశాలే నేడు అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. ప్రత్యేకించి ముస్లిం దేశాలైన సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య రోజురోజుకి దూరం పెరుగుతోంది. రెండు దేశాలకు ఇస్లామే మూలాధారం కావడంతో వాటి మైత్రి బంధం చాలా ఏళ్ల పాటు నిరాటంకంగా కొనసాగింది. కొన్నేళ్ల క్రితం వరకు పాకిస్తాన్కు గల అతిపెద్ద ఆర్థిక లబ్ధిదారుల్లో సౌదీ అరేబియా కూడా ఒకటని తెలిసిందే. 2018లో $6 బిలియన్ రుణ ప్యాకేజీని మంజూరు చేసి క్షీణిస్తున్న పాక్ ఆర్థిక వ్యవస్థను రక్షించింది సౌదీనే. కానీ ఈ స్నేహానికి ప్రస్తుతం బీటలు వారినట్టుగా కనిపిస్తోంది. ఇటీవల G20 సమిట్ సందర్భంగా ఇండియాకు విచ్చేసిన సౌదీ ప్రిన్స్, అలాగే UAE అధ్యక్షులు తిరుగు ప్రయాణంలో పాకిస్తాన్లో ఆగకపోవడంతో ఈ విషయానికి బలం చేకూరినట్లయింది. ఈ మార్పునకు అనేక కారణాలు ఉన్నప్పటికీ అరబ్ ప్రాంతంలో పాకిస్తాన్ పట్ల పెరుగుతున్న ఉదాసీనతకు స్వయంకృత అపరాధమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ దూరం పాక్షికమా లేక వ్యూహాత్మకమా? ఇంతకీ అరబ్ దేశాలకు పాకిస్తాన్తో ఎక్కడ చెడింది? సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్కు మునుపటి స్టేటస్ సాధ్యమవుతుందా? పాకిస్తాన్ను పట్టించుకోకపోవడం వెనుక పరిపాలనా లోపాల నుంచి మతపరమైన తీవ్రవాదం పెరగడం వరకు, అరబ్ వ్యతిరేక భావాల నుంచి అరబ్ వనరుల దోపిడీకి సంబంధించిన ముప్పు వరకు వాటి మైత్రి చెడేందుకు కారణాలు చాలా ఉన్నాయి. అయితే ఈ ఇస్లాం దేశాల మధ్య పెరుగుతున్న గ్యాప్ గురించి నిపుణుల అంచనాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. సౌదీ అరేబియా, UAEలు పాకిస్తాన్ను పూర్తిగా విడిచిపెట్టవు అనే వాదన కూడా ఉంది. దాని వ్యూహాత్మక స్థానం, అణ్వాయుధ దేశంగా హోదా, దక్షిణ ఆసియాలో ప్రధాన ముస్లిం దేశంగా పోషించే పాత్ర, ఈ కారణాలే అరబ్ దేశాలకు పాకిస్తాన్ను విలువైన భాగస్వామిగా చేశాయి. పైగా ఇప్పుడు పాకిస్తాన్ను దూరం పెట్టడం ద్వారా కొత్త ప్రత్యర్థులను సృష్టించడం అరబ్ దేశాలకు ఇష్టం లేదనే వాదన కూడా ఉంది. అయితే ఇటీవల కాలంలో పాకిస్తాన్ పట్ల అరబ్ దేశాలు చూపిస్తున్న ఉదాసీనత ఆ దేశంలో స్థిరమైన పాలన విషయమై వారిలో పెరుగుతున్న ఆందోళనకు కారణంగా చెప్పవచ్చు. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న బలీయమైన సవాళ్ల వల్ల అస్థిరమైన రాజకీయ దృశ్యం తటస్థించింది. తద్వారా ఆర్థిక పురోగతికి ఆటంకం ఏర్పడింది. పర్యవసానంగా గ్లోబల్ ప్లాట్ఫామ్లో పాకిస్తాన్ యొక్క విశ్వసనీయత తగ్గడానికి దారితీసింది. ప్రాథమికంగా ఈ అస్థిరత, అవినీతి, రాజకీయ వైరుధ్యాలు, పాలనా లోపాలు సహా అంతర్గత సమస్యలతో ముడిపడి ఉంది. నిజానికి పాకిస్తాన్లో ఏ ప్రధాని కూడా పూర్తి కాలం పనిచేసింది లేదు. వారిని తిరుగుబాట్లతో గద్దెదించడం లేదా హత్య చేయడమే జరిగింది. క్రూరమైన పోటీతో కూడిన ఇలాంటి వాతావరణం దేశ పురోగతి, అభివృద్ధికి ఆటంకం కలిగించింది. ఇక ఇతర దేశాల మాదిరిగానే అరబ్ దేశాలు కూడా స్థిరత్వం, విశ్వసనీయత ప్రదర్శించే దేశాలతోనే భాగస్వామ్యానికి ప్రయత్నం చేస్తాయి. వాస్తవంగా ప్రాంతీయ అభివృద్ధికి సానుకూల సహకారాన్ని ప్రోత్సహించడంలో ఈ లక్షణాలే కీలకమని చెప్పాలి. పాకిస్తాన్ పట్ల అరబ్ దేశాల అవగాహనలు మిత్ర దేశాలుగా విధేయత, విశ్వసనీయత అనే భావన ద్వారా గణనీయంగా ప్రభావితమయ్యాయి. చారిత్రాత్మకంగా చూసినా కూడా సౌదీ అరేబియా పాకిస్తాన్కు స్థిరమైన మద్దతుదారుగా ఉంది. ఈ మేరకు ఆర్థిక బెయిలౌట్స్, కీలక పెట్టుబడులు సహా అనేక విషయాల్లో గణనీయమైన మద్దతును అందిస్తోంది. అయితే రుణాలు తిరిగి చెల్లించడంలో పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సవాళ్లు, చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభాలు విశ్వసనీయ భాగస్వామిగా ఆ దేశ విధేయత, నిబద్ధత గురించి చట్టబద్ధమైన ప్రశ్నల్ని లేవనెత్తాయి. అంతర్జాతీయ దౌత్యంలో ప్రతి దేశం స్థిరమైన, స్వయం సమృద్ధి గల మిత్రుల్నే కోరుకుంటుంది. ఒక దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు, దాని ఆర్థిక బాధ్యతలను తీర్చలేనప్పుడు అనివార్యంగా ఇతర దేశాలతో సంబంధాలు దెబ్బతింటాయి. ఇక్కడ పాకిస్తాన్ విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు అరబ్ మిత్రుల నమ్మకాన్ని, గౌరవాన్ని తిరిగి పొందాలంటే ముందుగా పాకిస్తాన్ ఈ ఆర్థిక సవాళ్లను పరిష్కరించడం చాలా ముఖ్యం. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ హయాంలో అరబ్ వ్యతిరేక భావాలు, మితిమీరిన తప్పుడు ప్రచారాలు పాకిస్తాన్ను చిక్కుల్లో పడేశాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ను టార్గెట్ చేయడం తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అంతర్జాతీయ సంబంధాల్లో శత్రుత్వం, అపనమ్మకానికి ఈ చర్యలే దోహదపడ్డాయి. ఇదే సమయంలో తన సరిహద్దుల్లో హిందూ దేవాలయాల నిర్మాణాన్ని అనుమతించాలనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిర్ణయాన్ని పాకిస్తానీలు విమర్శించారు. ఇది ఆ దేశ సాంస్కృతిక, మతపరమైన వైవిధ్యాన్ని తప్పుపట్టినట్లుగా ఉండడం
నష్టాన్ని కలిగించింది. యుఏఈ, ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాల సాధారణీకరణ పట్ల పాకిస్తానీల వ్యతిరేక విమర్శలు సమస్యను మరింత తీవ్రతరం చేశాయి. మరోవైపు పాకిస్తాన్ యూట్యూబ్ కమ్యూనిటీలో పాపులర్ ఫిగర్స్గా ఉన్న ఇస్రార్ అహ్మద్, మీర్జా ఇంజనీర్ జులిమి, ఖాదిం రిజ్వీ వంటి ఇస్లామిస్ట్ వ్యక్తులకు ఎక్కువ ప్రచారం కల్పించింది. తీవ్రవాద దృక్పథాలను సమర్థించే ఈ వ్యక్తులు విధ్వంసం అరబ్బుల కోసం అనే పదాన్ని తరచూ ఉపయోగించడం పుండు మీద కారం జల్లినట్టయింది. ఇక ముబాషిర్ లుక్మాన్, ఇమ్రాన్ రియాజ్ ఖాన్ వంటి పాకిస్తానీ యూట్యూబ్ విశ్లేషకులు సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ను ఇస్లాం సిద్ధాంతాలను తారుమారు చేస్తున్న వ్యక్తిగా చిత్రీకరించడంలో కీలక పాత్ర పోషించారు. దజ్జాల్ను స్వాగతించడానికి అతడు నియోమ్ నగరాన్ని నిర్మిస్తున్నట్లుగా పేర్కొన్న నిరాధారమైన కుట్ర సిద్ధాంతాలు, యాంటీ క్రైస్ట్ విధానాలను ఆపాదించాయి. ఈ విధంగా ప్రేరేపించిన తప్పుడు సమాచారం అరబ్బులకు వ్యతిరేకంగా అసత్య కథనాల వ్యాప్తికి దోహదపడింది. ఇది రెండు దేశాల మధ్య చీలికను తీవ్రతరం చేయడమే కాకుండా దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునే అవకాశాలను కూడా దెబ్బతీసింది. సాధారణంగా భారత్, అమెరికా, బ్రిటిష్, శ్రీలంక తదితర దేశస్తులు జీవనోపాధి కోసం అరబ్ దేశాలకు వెళ్ళినా చివరకు వారి స్వదేశాలకు తిరిగి వస్తున్నారు. కానీ పాకిస్తాన్ ప్రవాసులు మాత్రం కొన్నిసార్లు గల్ఫ్ దేశాల వనరుల్ని క్లెయిమ్ చేయడం వంటి భిన్న మనస్తత్వాలను చూపిస్తున్నారు. ఈ ధోరణి ఆతిథ్య దేశాల్లో సమస్యలకు దారితీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి ప్రవర్తనకు మత గురువు సల్మాన్ హుస్సేన్ నద్వీ ఒక సమస్యాత్మకమైన ఉదాహరణ చూపించారు. సౌదీ అరేబియా మొత్తం ఆదాయాన్ని ముస్లిం ఉమ్మా ఆస్తిగా పరిగణించాలని, తద్వారా సౌదీ అరేబియా తన సంపదను ముస్లింలందరితో పంచుకోవాలని నద్వీ సూచించారు. అయితే నద్వీ లాంటి వ్యక్తులు చేస్తున్న ఈ తరహా ప్రచారం, కథనాలు ప్రవాస కార్మికులకు ఆతిథ్యం ఇచ్చే దేశాల్లో తప్పకుండా అసమ్మతిని, సమస్యలను సృష్టించగలవు. ఇవి ఆతిథ్య దేశాల సామరస్యానికి భంగం కలిగిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రత్యేకించి చాలామంది పాకిస్తానీలు ఇస్లాం, ముస్లింలకు తామే ఏకైక రక్షకులుగా ప్రవర్తిస్తారు. పైగా అరబ్ నాయకులతో పాటు వారి ప్రభుత్వాల గురించి ఎప్పుడూ నెగిటివ్గానే మాట్లాడతారు. ఇస్లాంను సరిగ్గా అనుసరించడం లేదని విమర్శిస్తారు. ఈ రకంగా తాము ఉంటున్న దేశాల ప్రభుత్వాలనే విమర్శించడం, వారి సొంత నమ్మకాలను తప్పుపట్టేందుకు ప్రయత్నించడం విభేదాలకు దారితీస్తుందని గుర్తించడం చాలా ముఖ్యం. నిజానికి అంతర్జాతీయ సంబంధాల్లో గౌరవప్రదంగా ఉండడం, ఆతిథ్య దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడమే ఉత్తమం. కాబట్టి పాకిస్తాన్కు చెడుగా ఉండకూడదని నొక్కి చెప్పడం చాలా ముఖ్యం. అయితే బాధ్యతాయుతమైన, నమ్మకమైన దేశంగా ఉండడం ద్వారా మాత్రమే అరబ్ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి తనకు కావాల్సిన గౌరవం, అటెన్షన్ను పొందగలమని పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి. దీనికి భారత్నే సరైన ఉదాహరణ. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోగలదని, ఇతర దేశాలతో కలిసి బాగా పనిచేయగలదని చూపించింది. ఈ సామర్థ్యాలే ప్రపంచ వేదికపై భారత్కు గౌరవం దక్కేలా చేశాయి. ఇవన్నీ పాకిస్తాన్ భారత్ నుంచి నేర్చుకోవచ్చు. అదేవిధంగా అంతర్జాతీయ సమాజంలో తన స్టేటస్, ప్రభావాన్ని తిరిగి పొందడం అనేది తీవ్రవాదం, ఉగ్రవాదానికి పూర్తిగా స్వస్తి పలకడంలో పాకిస్తాన్ చూపించే నిబద్ధతపై ఆధారపడి ఉంటుంది. ఈ మేరకు బాధ్యతాయుత పరిపాలనకు హామీ, దౌత్య పరిపక్వత సహా పొరుగు దేశాలు, గ్లోబల్ కమ్యూనిటీతో నిర్మాణాత్మక సహకారం కూడా సాయపడనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.